ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శాస్త్రం ఎలాగా దోష నివారణ పూజ చేయట్లేదు, నువ్వైనా పూజ చెయ్యమ్మా. నేనా? నీ కడుపులో పెరుగుతుంది, ఈ ఇంటి వారసుడమ్మా. ఆ దోష నివారణ పూజ నువ్వు చెయ్యాలమ్మా. దొంగలాగా ఏదో కవర్ చేసుకుంటూ తీసుకెళ్తుంది. దీన్ని ఫాలో చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఈ రోజు కడుపుతో ఉన్న వాళ్ళు పూజ చేస్తే పుట్టబోయే బిడ్డకి ఎలాంటి గండాలు ఉండవని మా స్వామి చెప్పారు పంతులు గారు. అవునా? నాతో దోష నివారణ పూజ జరిపించి నా కడుపులో బిడ్డకి ఏ గండాలు కలగకుండా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కలిగేలా చెయ్యండి. అవి ఇలా ఇవ్వండి, అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తాను. పంతులు గారు చెప్పండమ్మా. ఇప్పుడొచ్చిన అమ్మాయి ఏం పూజ చేస్తుంది? దోష నివారణ పూజ చేస్తోందమ్మా. గర్భవతి కాని వాళ్ళు కూడా ఈ దోష నివారణ పూజ చేయొచ్చా? లేదమ్మా, గర్భం దాచిన వారు మాత్రమే ఈ దోష నివారణ పూజ చేస్తారు. అంటే లక్ష్మి గర్భవతం.